ఎప్పటికి ఉండే సిద్ధపరిచాడు, కానీ తాత్కాలికమి ఇవ్వడాయన. బాగా గుర్తుపెట్టుకోండి. మనం అంటాం కదా, మాకు అది ఇయ్యి, మాకు ఇది ఇయ్యి, మాకు ఇలా చెయ్యి, మాకు అలా చెయ్యి. అది తాత్కాలికం అంటాడు దేవుడు. దేవుడు నీకు సిద్ధపరిచినది చాలా గొప్పది. ఆయన నిబంధనని సిద్ధపరిచాడు మన కొరకు. ఆయన నిత్యమైన విమోచనని సిద్ధపరిచాడు. ఆయన రక్షణని సిద్ధపరిచాడు. ఆయన ఆదరణని సిద్ధపరిచాడు. ఆయన రాధ్యమును సిద్ధపరిచాడు. ఆయన నివాసమును సిద్ధపరిచాడు. ఎవరు? దేవుడు. నిత్య జీవమును సిద్ధపరిచాడు. నిత్య ఆనందమును సిద్ధపరిచాడు. నిత్య మహిమను సిద్ధపరిచాడు. నిత్య స్వాస్థ్యము సిద్ధపరిచాడు. నిత్యమైనవి తాత్కాలికమైనవి కాదు దేవుడు నీ కొరకు ఇచ్చేవి. అలాంటి నిత్యమైన ఇచ్చే దేవుడు నిత్యుడు. మరి మన మనస్సు ఎక్కడ ఉండాలి? నిత్యమైన వాటి మీద ఉండాలా, అనిత్యమైన వాటి మీద ఉండాలా? నిత్యమైన విషయాలలో నిర్లక్ష్యము చేస్తున్నామా? మరి మనం చేస్తే మనం అనిత్యంలో ఉన్నట్టు. నిత్యమైన విషయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, అనిత్యమైనవి కాదు. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాలని మనం ధ్యానం చేస్తుంటున్నాము. 12వ భాగంలోనికి వచ్చాం. ఎన్నో భాగం ఇది? 12వ భాగంలోనికి వచ్చాము. భూమి మీద నిత్యమైన విషయాలు ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే నిత్యమైన విషయాలలో తెలిసింది ఎవరికయ్యా అంటే ఈ భూమి మీద క్రైస్తవులకు. యేసుక్రీస్తుని, అయ్యా నువ్వు మా దేవుడవు, నిజమైన దేవుడవు, ఇంకా ఈ లోక దేవతల్ని మేము ఆరాధించాము, ఎందుకంటే వాళ్ళు దేవతలు కారు, దేవుడవు నువ్వు ఒక్కడివే అని మేము విశ్వసిస్తున్నామని నమ్మి బాప్తిస్మం తీసుకున్నాం. కాబట్టి దేవుడు కనికరించి ఆయన ఆత్మని మనకు అందించి దేవుని యొక్క విషయాలని మనకు తెలియజేశాడు, లేకపోతే మర్మాలని మనకు తెలిసాడు. కాబట్టి నిత్యమైన విషయాలు మనకే తెలిసి ఉండాలి, లోకంలో తెలియదు. నిత్యమైన విషయాలు ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానం చేద్దాం. తెలుసా ఇంతవరకు నిత్యమైన విషయాలు ఏంటి అంటే? ఒక 2 చెప్పగలుగుతారా? నిత్యమైనవి ఏంటి అంటే, నిత్యమైనవి ఏంటి? మొదటిది. రెండవది, అవి ఎవరి కొరకు సిద్ధపడ్డవి? మూడవది, నిత్యమైన వాటిలో భయంకరమైనవి ఏంటి? ఈ మూడింటిని మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా నిత్యమైనవి ఏంటి అనే విషయాన్ని చూద్దాం. దీనికి ఒక 10-15 వచనాలు వస్తాయి. ఆ వచనాలలో మనకు నిత్యమైనవి ఏంటో తెలుస్తుంది కదా. ఆ వచనాలను మీరు త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. సింపుల్గా ఉంటుంది వాక్యము. పెద్ద విషయాలు చెప్పండి మీకు, ఆ బైబిల్ ఉన్నాయి చూయించి ముగిస్తాను. ఎందుకంటే అవి అర్థమయ్యేటట్లు చెప్తే లేట్ అవుతుంది సమయము. కాబట్టి మన దేహం జర ఒప్పుకోదు. కాబట్టి మనము వాటినే ధ్యానం చేద్దాం వాక్యాన్ని. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు. ఒకసారి అక్కడ అండర్లైన్ చేసుకోండి. నిత్యమైనవి ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, నిత్యమైందంటే ఏంటి? ఎప్పటికి ఉండేది, శాశ్వతమైందనమాట. అంటే దేవుడు నిత్యుడు కదా. ముఖ్యంగా మొదటిదిగా తెలుసుకోవాలి ఏంటంటే దేవుడు నిత్యుడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 15 రోజులు కనబడి తర్వాత కనబడకుండా పోయేవాడు కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు నిత్యుడు అనేది మనము అర్థం చేసుకొని ముందుకు కొనసాగాలి. రెండవది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా ఎవరంటండి? నిత్యుడు అగు దేవుడు. నీకు తెలియదా? నువ్వు వినలేదా అని ప్రశ్నిస్తున్నాడు ప్రజల్ని కదండి. మనము తెలుసుకోవాలి ఎవరిని ఆయన ప్రశ్నిస్తున్నాడంటే, దేవుణ్ణి తెంపుకొని లేకపోతే దేవుళ్ళలో నుంచి బయటికి వచ్చిన వాడే. ఎవరు? మనిషి. అంతే కదండి. మనిషి ఎవరో కాదు, మనిషి దేవుళ్ళలో నుంచే బయటికి వచ్చాడు. నీలో ఉండిన శ్వాస, నీలో ఉండిన ఆత్మ, నీలో ఉండిన ఊపిరి, జీవము అంత దేవుందే. అది నువ్వు తెలుసుకోలేదా? అది నువ్వు గ్రహించలేదా? నీ దేవుడైన యెహోవా ఎవరట? నిత్యుడగు దేవుడు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన కొంతకాలం ఉండి కొంతకాలం మాయమైపోయేవాడు కాదు. నిత్యుడగు దేవుడు కదండి. నిత్యుడగు దేవుణ్ణి మనం ఎలాగున నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయాల్లో దేవుని పట్ల నిత్యుడు ఆయన అంటే మనం పోతా ఉండం.
కానీ దేవుడు ఉంటాడు అని అర్థం. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఎలాగున్నా ఉన్నాం, ఆయన పక్షంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక నిత్యమైనవి ఏంటి అనేది ఆలోచిస్తున్నాం. రోమపత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మల్ని సిద్ధపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్ అని అంటున్నాడు పౌలు గారు. ముగిస్తూ ఆయన సామాన్యుడు కాదయ్యా, ఆ దేవుడు నిత్యుడగు దేవుడు. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఎవరు నడిచారటండి? ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడుచున్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న సువార్త, నా స్వార్థ ప్రకారముగాను. ఏమంటున్నాడండి? సువార్త ఎవరిదండి సువార్త? నా స్వార్థ అంటున్నాడేంటి పౌలు? నా స్వార్థ ప్రకారము నేను కూడా మీకు మర్మాలని చెప్పాను కదండి. స్వార్థని ఎప్పుడైతే దేవుడు నిత్యుడో ఆయనలో నుంచి మనం వచ్చామో మనలో ఉండిన ఆత్మ కూడా నిత్యత్వం కలిగింది. కాబట్టి ఇప్పుడు దేవుని ఏదైతే ఉద్దేశాలు, ఆలోచనలు లేకపోతే దేవుని యొక్క విషయాలు ఉన్నాయో అవి కూడా మందివి కాదు, మనవి అని ఆలోచించాలి. ఆ విషయాలు ఎవరివి? మనవి. ఎలా మనవైతే అయ్యి అంటే నువ్వు వేరుగా చూడటం లేదు దేవుడు. నిన్ను వేరుగా ఎవరిని చూస్తాడు దేవుడు అంటే అన్ని జీనుల్ని చూస్తాడు. అలాని చూస్తున్నాడని నీకు గ్యారెంటీ ఎలా అంటే వాళ్ళకు రక్షణ లేదు. అర్థమవుతుందా అండి? వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళకు కాపుదల లేదు. రెండు గమనించారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినవాడు మరలా ఇంటికి తిరిగి వస్తాడో లేదో మాకైతే అర్థం కావట్లేదు ఈ రోజులను బట్టి అంటారు చూడండి. వాళ్ళకి ఏం లేదు మరి అట్లా అంటున్నారంటే కాపుదల లేదు, రక్షణ లేదు. కాబట్టి ఈ రెండు లేని వాళ్ళు అన్యులు. వాళ్ళకి చెప్పలేదండి దేవుడు మర్మాలని. ప్రవక్తల ద్వారా, స్వార్థ ద్వారా మరలా మనం ఆ స్వార్థ నాది అంటున్నాడు ఆయన. కాబట్టి మనం గమనించాలి, దేవుడు నిత్యుడైన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగు చెప్పవలెను, భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును అని ఎవరికి చెప్పాలి? నా స్వార్థ అన్నాడు కదండి. స్వార్థలు చెప్పవలసింది ఏంటంటే అమ్మా యెహోవాయే నిజమైన దేవుడు. అర్థమవుతుందా? యెహోవాయే నిజమైన దేవుడు. ఇంకా ఎవరు కాదు మరే దేవుళ్ళు అంటే ఆయన 11వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆకాశమును భూమిని సృష్టింపని దేవుళ్ళు ఎవరు గారట? ఆకాశమును భూమిని సృష్టింపని వాళ్ళు దేవుళ్ళు కాదు. ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించిపోతాయి. ఐగుప్తులో ఉండిన దేవతలు 10 దేవతలకు తీర్పు తీర్చాడు దేవుడు. 10 తెగుళ్ళ చేత మొత్తి ప్రజలని. అక్కడ ఉన్న 10 దేవతలకు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. రేపు రాబోతున్న ఉగ్రత దినములో కూడా ఇక్కడ ఉండిన దేవతలందరికీ తీర్పు తీర్చబడుతుంది. నశిస్తాయంటే అదే అర్థం. ఆ దేవతలన్నీ ఎక్కడికి పోతాయి? మహా అగ్నిగోళంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే దేవతలు అని బైబిల్ అన్నదని దాన్ని మీరు కంప్లీట్ చేయొద్దు. దేవతలు అనబడినవి అని అంటాడు. అంటే ఇది అజ్ఞానము. జ్ఞానం ఏంటంటే దేవతలు అనబడిన వారు ఉన్నను అనేది జ్ఞానం.
అందరికీ జ్ఞానం ఉండాలి అనేది కూడా దేవుడి యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకు అర్థమవుతుందిగా, ఎవరు నిత్యుడు అంటే, శాశ్వతుడు ఎవడు అంటే, నిజమైన దేవుడు ఎవరు అంటే యెహోవా. యెహోవా నిజమైన దేవుడు. ఆయన ఎలాగున్న నిజమైన దేవుడు అని మనం ఒకవేళ ఆలోచన వస్తే, ఎలాగున్న నిజమైన దేవుడు అనంటే ఒక అధికారం కలిగిన వాడు. ఏ అధికారం కలిగిన వాడు? ఒక మాట మీకు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము ఆయన ఎలాంటి అధికారము కలిగిన దేవుడో ఒక మాట మీకు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడును యెహోవాయే. ఎవరట? యెహోవాయే దేవుడు. ఎలాంటి అధికారం కలిగిన వాడట? జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అర్థమైందండి? ఎంత అధికారం కలిగిన దేవుడు ఆయన అని అంటే, ఇక ఇంతకంటే అధికారం ఇంకెవరికి లేదు. ఈ లోకంలో దేవతలు అనబడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అధికారం లేదు. ఏ అధికారం? సజీవుల్ని మృతులుగా చేసేది, మరలా మృతుల్ని సజీవులుగా చేసే అధికారము ఈ లోకంలో దేవతలు అనబడుతున్న వాడికి లేవు. ఆయన యొక్క అధికారాన్ని మనం గ్రహించడానికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలని పరీక్షించువాడు. ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఎందుకంటే ఆయన చూస్తున్నాడులే, చూస్తుందిలే అని అనుకోవద్దు. మనం దేవుని దగ్గర ఆయన హృదయాలను తెలుసు. నీ నోట నుంచి మాట ఇంకా బయటికి రాకముందే ఆయన ఎరిగిన దేవుడు అని భక్తులు తెలియజేస్తారు. కాబట్టి ఆ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఏ దేవుడు? ఆ దేవుడు అంటున్నానంటే ఆయనే నిజమైన దేవుడు అని చెబుతుంది గ్రంథం. ఆయనే నిజమైన దేవుడు. ఎందుకు అయ్యాడయ్యా అంటే, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, మనుషుల్ని సజీవులుగాను మృతులుగాను చేసేవాడు ఆయనే. మనుషులని బ్రతికించే ఒక్క అధికారం ఎవరికి ఉందయ్యా ఈ దేవతల్లో, ఈ లోకంలో అని మీరు ఆలోచిస్తే ఎవరు చెప్పలేరు. ఒక మహాజ్ఞాన గ్రంథమే చెప్పాలి. ఆయన యెహోవా, ఆయనే నిన్ను బ్రతికించగలడు, ఆయనే నిన్ను చంపేయగలడు అనేది ఖచ్చితంగా మనము గ్రహించవలసిన వాళ్ళమై ఉన్నాము. కాబట్టి ఆయన అధికారాన్ని మించిన అధికారము లేదు కదా. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఆలోచించాలి, ఆయన నిత్య శక్తి. అంటే నేను 80 సంవత్సరాల తర్వాత కనబడను, నేను నిత్య శక్తిని కాదు. కనబడుతుంది, ఏది కనబడదు కొంతకాలం తర్వాత, ఇది నిత్యం ఉండేది కాదు. కానీ దేవుడు నిత్య శక్తి. ఆయన ఎలా గుర్తించాలయ్యా మనం అంటే, అదృశ్య లక్షణము. అదృశ్య లక్షణాలు ఏంటి ఇంతకు అంటే, ప్రేమ, మంచితనం, సాత్వికం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం. ఇలాగున ఏదైతే మంచి అనే లక్షణం ఉంటుందో ఈ భూమి మీద, అదే దేవుడు. అలా గుర్తించాలి. నీలో దేవుడు ఉన్నాడు అంటే మంచి లక్షణాన్ని మనం గుర్తించగలిగితే వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని కొనియాడవచ్చు, వాళ్ళు చెప్పినట్లు వినొచ్చు. మంచి లక్షణం కనబడితే వాళ్ళలో దేవుడు ఉన్నాడు అని గ్రహించాలి మనం. అదే దేవుని యొక్క ఉనికి. ఏంటయ్యా అంటే, ఆయన అదృశ్య లక్ష్యములు, నిత్య శక్తియు, ఇంకా దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవరు నిరుత్తరులై ఉన్నారు అని అంటే, దేవుని యొక్క ఉద్దేశానికి అడ్డంగా ఉన్నవాళ్ళు, దేవుని యొక్క నిర్ణయానికి అడ్డంగా ఉన్నవారు. నిరుత్తరులు అంటే తెలివి తక్కువ వారు, లేకపోతే అజ్ఞానులు, లేకపోతే బుద్ధి లేని వారు అని అర్థం. ఎందుకు నిరుత్తరులై ఉన్నారు వీళ్ళంటే, 18వ వచనం చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అర్థమైందండి?
దేవుని కోపము బయలుపరచబడుతున్న మనుషులు ఎలాంటి వాళ్ళుగా ఉంటారయ్యా ఈ భూమి మీద అంటే, ఇప్పుడు చెప్పేది కదా, నిరుద్ధురులు అంటే వాళ్ళ బ్రతికినంత కాలమే వాళ్ళకు బ్రతికే ఆ స్థితి ఉంది. తర్వాత నిత్యత్వము, నిత్య శక్తి వాళ్ళలోనికి వచ్చే అవకాశం లేదు, లేకపోతే నిత్య శక్తిలోనికి వెళ్ళే అవకాశము వాళ్ళు లేరు. దుర్నీతి చేత ఏమడ్డగిస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తున్నారు. చాలా డేంజర్ అనమాట ఈ స్థితి. దేవుని తెలుసుకోకపోయినా ఉన్నా ఏం కాదు, కానీ మనకు తెలిసిన తర్వాత మనము సత్యానికి లోబడకపోతే అది దుర్నీతి అయింది. దుర్నీతి వల్లనే సత్యాన్ని ఏం లోబడదు ఈ భూమి మీద దేవునికి అంటే దుర్నీతి. అంటే నేను చెప్పాను కదా, దయ్యముల యొక్క జ్ఞానము, మనిషి యొక్క స్వబుద్ధి, ఈ లోకం యొక్క మర్యాదలు, ఇవి దేవునికి లోబడవు. ఇవి ఏం చేస్తాయంటే దేవునికి కోపం వచ్చే పనులు చేయిస్తాయి మనుషుల ద్వారా. దేవునికి ఉగ్రత పుట్టించి పనులు చేస్తాయి. ఆయనకు ఉగ్రత వచ్చిందా మరలా వచ్చి ఆదుకోవు. వచ్చి ఆదుకుంటాయండి? ఆదుకోలేవు. దేవుడే ఆదుకోవాలి. మీరు బాగా ఆలోచించండి. డాక్టరు నమ్ముతాం మనం. డాక్టర్ల కాడికి తీసుకెళ్ళి ఐసీలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ ఉన్నాడులే అన్న ధైర్యంతో బయట నిలబడతాం మనం. డాక్టర్ బాగు చేస్తాడు, డాక్టర్ తప్పకుండా బ్రతికించగలడు అన్న ఒక నమ్మకం ఉంటుంది. ఆ డాక్టరే బయటకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఆయన బయటికి రాగానే అక్కడ ఉండిన ఆ పేషెంట్ వాళ్ళ కుమారులు, కుమార్తెలు, బంధువులు కానీ ఆయన పెదవులకాయ చూస్తారు. ఎందుకో తెలుసా? ఆయన నోటి నుంచి ఏం మాట వస్తుందా అని. ఆయన ఏమంటాడు తెలుసా? ఐఎమ్ సారీ అంట. అర్థం ఏంటి? నేను రక్షించలేకపోయాను, నన్ను క్షమించండి. కానీ నిజంగా భక్తిపరులైతే, లేకపోతే క్రైస్తవులైతే ఒకటి గ్రహించగలుగుతారు, నన్ను కాపాడే డాక్టర్లు కాదు దేవుడు, నన్ను రక్షించేది డాక్టర్లు కాదు దేవుడు. అలాగనని హాస్పిటల్ పోవద్దని కాదు, పోవాలి, కానీ నీ నమ్మకం దేవుని మీదనే ఉండాలి, నీ ఉద్దేశం దేవుని పట్లనే ఉండాలి. ఆయన తప్పకుండా వచ్చి నన్ను కాపాడగలుగుతాడు. ఒక్క చిన్న విశ్వాసం చాలట. యేసుక్రీస్తు ఈ లోకంలో అడిగాడుతున్న కాలంలో ప్రతి అనారోగ్యం కలిగిన వారి కాడికి పోయి నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగాడు. ఆ మాట చాలా గొప్పది. అవును, నేను యేసుక్రీస్తు నిజమైన దేవుడని విశ్వసిస్తున్నాను, కాపాడగలడు ఆయన అని నీ హృదయంలో విశ్వసిస్తే చాలా. ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో మతం వాళ్ళకి దివాల్సిన అవసరం లేదు కదండి. ఒకసారి ఆలోచించగలిగినట్లయితే నీ హృదయం ప్రాముఖ్యమైంది. ఆయన హృదయములను, జ్ఞానేంద్రియములను పరీక్షించువాడు. హృదయంలో ఆయన ఉంటే చాలు అనే వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆయన నిత్య శక్తివంతుడు అనేది మనము ధ్యానం చేసాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇట్లనే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎవరంటున్నాడు? దేవుడు అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో. ఎందుకండి శాశ్వతమైన ప్రేమను రాయించాడు? ఆయన శాశ్వతుడు కనుక శాశ్వతమైన ప్రేమను. ఆయన మధ్యలో పోయేవాడు, లేకపోతే ఆయన లేకుండా ఇంకోటి ఉన్నది అనేది ఏమీ లేదు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, నిజమైన దేవుడు, నిత్య శక్తి. ఇవన్నీ ఆయనకు వర్తించే లక్షణాలు, దేవునికి వర్తించే లక్షణాలు. నేను మరలా చెప్తున్నాను, మీరు కూడా అందులో నుంచి వచ్చారు, మీరు కూడా దానికి చెందిన వారై ఉండాలి. అలాంటి విషయాల్లో మీరు జ్ఞానం కలిగి నడుచుకునే వాళ్ళై ఉండాలి. అంటే నిత్యము కాని విషయంలో, తాత్కాలికమైన విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత మనకు కనబడిందంటే నిత్యత్వంలోనికి వెళ్ళే ఆలోచనలు మనలో లేనట్లే. నేను చెప్తున్న ఈ వాక్యాలన్నీ దేవుడు ఉద్దేశించినట్లే, నా సొంతంగా ఉద్దేశాలేమీ కావు. బాగా ఆలోచించండి, వాక్యాన్ని ధ్యానించండి. అలాగనే ఉన్నాయా లేవా అనేటట్లు మనకు ముందు వెళ్తుంటే ఇంకా మంచిగా అర్థమవుతాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. త్వరగా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తును యేసునందు ఏ సంకల్పం అంటే దేవుడిది అక్కడ అండర్లైన్ చేయండి. ఏమండి, దేవుడి సంకల్పము నిత్యమైంది, మధ్యలో వదిలేసుకునే సంకల్పం కాదు ఆయనది. పొద్దుపోనీలే అనుకునే సంకల్పం కాదు.
అలాగనైతే ఈ భూమి మీద ఏ మతంలో ప్రతి వారము లేకపోతే ప్రతిరోజు వాక్యాన్ని చదువు, దేవునికి ప్రార్థన చెప్పు, ప్రార్థన చెయ్యి అనే ఆలోచనలు చెప్పడు దేవుడు. మీరు చూడండి, మనిషికి ఇష్టం ఉంటేనే, నచ్చితేనే, ఆపదూస్తేనే దేవుళ్ళ కాడికి పోతారు వేరే దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు. కానీ దేవుడు నన్ను మీరు వచ్చి స్తుతించి చప్పట్లు కొట్టి ఎగరకున్నా పర్వాలేదు, కానీ సంకల్పం తెలుసుకోండి, అది మారదు. నిత్య సంకల్పము తెలుసుకోవాలి. ఆ సంకల్పం ప్రకారము నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. అప్పుడు దేవుడికి గౌరవం, సన్మానం, లేకపోతే విధేయత చూపినట్లు అవుతాం, లేకపోతే ఉండదు. ఆయన నిత్య సంకల్పం చేత 18 వరకు చదువు, 11 వరకు. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించారు. ఎవరికి అనుగ్రహించాడు? అల్పుడికి. ఎవరు అనుకుంటున్నాడు అల్పుణ్ణి అని? పౌలు గారు అనుకుంటున్నాడు. ఏ కృప అది? సువార్త ప్రకటించే కృప. ఆ సువార్తలు ఏముందట? యేసుక్రీస్తు యొక్క మహాదైశ్వర్యం, దేవుని యొక్క నిత్య సంకల్పం ఎక్కడుంది? స్వార్థలో ఉంది. అల్పుడనైనా ఆ స్వార్థ నాకప్పచెప్పాడు. అల్పుడనైనా నాకు స్వార్థ అప్పచెప్పాడు. నిజంగా చెప్పండి, పౌలు గారు అల్పుడా? పౌలు గారు దేవుని దానిలోకి రాకముందుకు ఎవరో తెలుసా? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే అర్థం ఏందో తెలుసా? గ్రంథాన్ని బోధించేవాడు. అంటే ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని దానికి రాకముందుకే. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, అల్పుడను నేను, నాకు ఆ ధర్మశాస్త్రం యొక్క విధులు కాకుండా దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని, యేసుక్రీస్తు యొక్క మహాదైశ్వర్యాన్ని ప్రకటించే భాగ్యం నాకు కలగజేస్తాడు. ఎవరు? దేవుడు. నిత్య సంకల్పాన్ని తెలియజేసే భాగ్యం అల్పుడనైనా నాకు ఇచ్చాడు. మనల్ని పోల్చుకొని చూడండి, అక్కడ పెట్టుకొని చూడండి. స్వార్థ చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే, నువ్వు ₹1 మందికి యువతల వాళ్ళకి ఇస్తానికి ఇబ్బంది పడతాం కదా, లోకంలో ఉన్న వాళ్ళైనా మనమైనా కానీ. ఒక ₹10 వేరే వాళ్ళకు ఏమంటే ఇబ్బంది పడతాం కదా. కానీ మనం స్వార్థ చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? నిత్య సంకల్పాన్ని, మహాదైశ్వర్యాన్ని పంచిపెడుతున్నాం. మహాదైశ్వర్యాన్ని పంచిపెట్టడం ఎవరికన్నా సాధ్యమా అండి? కానీ అల్పుడనైనా నాకు ఇచ్చాడు ఆ కృప అని అంటున్నాడు. బేస్తవారం రోజు చిన్న సాక్ష్యం చెప్తాను. నా సాక్ష్యం, బేస్తవారం రోజు పుట్టింగులు పోసాం. పిల్లర్ పుట్టింగులు అంటే గుంటలలోకి దిగిరి ఎక్కుడు వచ్చు దింపుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఫోన్ చేసి సహోదరులు అన్నాడు, మీరు కొంచెం చేపలు ఎంపుకొని రండి, ఆ స్వార్థ కార్యక్రమం ఉంది, 150 మంది సహోదరులు సేవకులు వస్తున్నారు అక్కడికి, వీధి వీధి తిరిగి స్వార్థ ప్రకటించాలంటే చాలా ఏళ్ళు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది నేను స్వార్థ ప్రకటించక. ఊహినే పోయి ప్రకటిస్తే ఏం లాభం? నా మనస్సు అంటుంది. నా మనస్సు ఊహినే పోయి ప్రకటిస్తే ఏం మేలు ఉంటుంది? ఏదైనా ఒకటి చేసుకుపోవాలి అన్న ఆలోచనతో నేను చేసుకొని వస్తానులే, అసలుకే నువ్వేమి ఇప్పొద్దు, నేను చేసుకొని వస్తానులే అని అన్నాను. సహోదరుడిని, నువ్వు భారం భరించలేవు, అది 10-20 మంది లేకపోతే 30 మంది 40 మంది కాదు, చాలామంది వస్తున్నారు, 150 మంది అంటే 50 కేజీలు పడతాయి, చేపలు వాటిని ఫ్రై చేసుకొని వస్తే చాలు అన్నాడు. స్వార్థ ఎంత గొప్పదో చెప్తున్నాను, దాని కొరకు ఎంతగా మనం ప్రయాస పడవచ్చో చెప్తున్నాను. వినండి, తప్పేం లేదు, శరీర సంబంధమైంది కదా అని అనుకోకండి. అయితే బేస్తవారం రాత్రి నేను లేవలేకపోయాను, ఎందుకంటే పని అంత భారమైన పని. 4ంటికి మెలకు వచ్చింది, కానీ లేచి 6ంటికే నన్ను వేరే ఒక సహోదరుని కలుసుకోమన్నాడు. వెళ్ళి నగరకల్లో ఆయనను తీసుకొని మూసికి బొమ్మన్నాడు. మూసిలో 50 కిలోల చేపలు తీసుకొని అక్కడ మీరు సాఫ్ చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకొని రా. ఎప్పుడు? శనివారం 6ంటికి రావాలి మరలా, అంటే శుక్రవారం 6ంటికి లేవాలి నువ్వు అన్నాడు. లేచి అక్కడికి వెళ్ళాలన్నాడు.
నేను లేచేటట్లు లేదు, అయినా కానీ నాకు ఒక సహాయం అయితే లేవగలుగుతానని చక్కగా చర్చిలోకి వచ్చాను. 4:30-5 ప్రాంతాలు వచ్చి ఒక గంట ప్రార్థన చేశాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు శక్తి. మొహం కూడా కడుక్కోకుండా వెళ్ళా. మొహం కూడా కడుక్కొని ఏమైనా తిని వెళ్ళాలి, అట్లా ఉంది నిరసం. మొహం కూడా కడుక్కొని బండి వేసుకొని 2 బస్తాలు తీసుకొని బయలుదేరిన నా ప్రయాణము నెకర్కాలకు వచ్చేసరికి 12 అయింది. ఆ చేపలన్నీ ఆ సాగు చేస్తున్న కాడికి తీసుకొచ్చేసరికి మీరు నమ్మండి నమ్మకండి, దేవా నన్ను ఎలాగనైనా ఇంటికి చేర్చు అని ప్రార్థన చేస్తున్నాను నా హృదయంలో. ఎందుకంటే అంత బలహీనంగా ఉంది నా దేహం. మొహం కడుక్కోలేగా, ఏం తినలే, ఏం తాగలేదు కదా, నిన్న ఫుల్ పని అయిపోయింది కదా. ఇంకా నాకున్న ప్రాబ్లంలు చాలా ఉన్నాయి, శరీర బలహీనతలు. వాటన్నిటిని బట్టి కళ్ళు తిరుగుతున్నాయి, చేతులు తిమ్మిర్లు వచ్చాయి. మొత్తం 2 చేతులు తిమ్మిర్లు వచ్చేసాయి. బండి ఆ మూసి అంటే చాలా లాంగ్ కదండి, గుంటలు అది తోలేసరికి చాలా ఇబ్బంది అయింది. అయినా ఆ చేతుల మీద, ఆ తిమ్మిర్లు ఎక్కుతున్న చేతుల మీద అలాగనే మొహం కడుక్కోకుండా టిఫిన్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కానీ మొహం కడుక్కోకుండా నేను ఏది తినను సామాన్యంగా, నా హృదయం నా మనసు ఒప్పుకోదు. అలాగనే ఉండి 12:30 దాకా ఈ సాఫ్ చేయించి మరలా బస్తాలు ఎత్తుకొని ఆ ప్రార్థన చేసుకుంటూ ఇల్లు చేరా. ఇంటికి రాగానే చేపలు నీళ్ళలో పోసి ఉప్పేసి ఫస్ట్ మొహం కడుక్కొని కొంచెం జావ తాగినాక సెట్ అయింది నా పానం. చూడండి, వాటిని అటు ఇటు చేసి 2 ఇటు మీద ఏంపాలన్న ఆలోచన మాకు వచ్చింది. కానీ భూమి పచ్చిగా ఉంది అవతల. ఇంట్లో పెడితేనేమో ఒకటే పొయ్యి మీద ఏంపాలి. పొయ్యి మీద ఏంపినా కానీ నాకు ఒక ధైర్యం ఏందో తెలుసా, మనం ప్రార్థన కూడా అనుకుంటాము 4ంటికి స్టార్ట్ చేస్తున్నాం కదా అన్న ఆలోచనతో నేను పొయ్యి మీద పెట్టాను. లోపల చేపలు పచ్చిగున్న సంగతి మర్చిపోయాను అనమాట. 4ంటికి స్టార్ట్ చేసిన మేము తెల్లారి గట్ల 4:17కి అయిపోయాయి చేపలు ఫ్రై చేయడం. 4:17 నిమిషాలకు చేపలు ఫ్రై చేయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టి 5:10 దాకా పండుకోగానే ఫోన్ వచ్చింది. 5:10 అంటే 30 గంట పడుకున్నా నేను. ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్లు అప్పటికోసారి చేశాడు, ఫోన్ లేపవా, ఫోన్ దగ్గర పెట్టుకో అంటున్నాడు. పని చెప్పిన ఆయన నాకు నన్ను తిట్టడానికి ప్రయత్నం చేశాను. అన్న నేను పండుకొని ఒక 30 గంట అవుతుంది అన్న అంటే, ఓరి దేవుడా, సారీ జర నువ్వు బయలుదేరి రావాలిగా అని అన్నాడు. రావడం పోవడం అంటే అసలుకే చేతగట్లే, మొహం మొత్తం ఎలా అయిపోయింది, నల్లగా అయిపోయింది నాది. అయిపోయి చేతగట్లే. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ప్రార్థన చేస్తేనే నేను అక్కడికి వెళ్ళగలుగుతాను. లేచి ప్రార్థన చేసుకున్నాను, తొందరగా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ నుంచి ఇదేం దగ్గర ఉందా అంటే సామాన్యమైన ఇబ్బంది కాదండి. ఆ బాట ఏం బాగాలేక రాముల పెంట అట, నేను ఇంతవరకు ఆ పెంటను చూడలే. ఆడికి పోయేసరికి ఒళ్ళు మొత్తం గుల్ల అయింది. మధ్యలో మా ఇద్దరి మధ్యలో, నేను ప్రశాంత్ మా ఇద్దరి మధ్యలో చేపలు ఉన్నాయి. వాటిని ముట్టుకుంటే మునిగిపోతట్టునే అయ్యి వాటిని కాపాడుకుంటూ ఆ గుంటలల్లంగా తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసరికి 6ంటికి స్టార్ట్ అయిన స్వార్థ 9 గంటలు అయింది, 3 గంటలు అయిపోయిందని చెప్పారు. నాకు దెబ్బకి ఏడుపు వచ్చేసింది. దేవా ఇంత పని చేసా, ఇంత ప్రయాసపడితే. నేను నా ఆలోచన ఏంది, అక్కడ స్వార్థ చేయాలి. నేను 2.5 సంవత్సరాలు అవుతుంది స్వార్థ చేయక అని వెళ్తే 1.5 గంట స్వార్థ దొరికింది. 1.5 గంట స్వార్థ అయినా దేవుడి చిత్తంలో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, అయినా పర్వాలేదు నేను స్వార్థ చెప్పాలని కరపత్రికలకు ఇచ్చుకుంటూ దేవుని స్వార్థ చెప్పే అవకాశం కూడా రాజన్న ద్వారా నాకు కలిగింది. ఒక 4 మాటలు దేవుని గురించి చెప్పి ఆ ఉన్న రాములపేట ప్రజలని బలపరచడం జరిగింది. దాని తర్వాత అది అయిపోయిన రావాలి నా శరీర బలహీనతలను. కానీ తుదముట్టించుటే పాట ఉంటుంది కదా, నీ పరిచర్యను తుదముట్టించుటయే నా, అసలు రావట్లేదు కదా, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. దేవుని వాక్యము మాట్లాడుతుంది. నీ నియమం ఏంటిరా, అది ముట్టించాలి, ముట్టించాలి. ఈంచి వెళ్ళొద్దు అంటే మా వాడికి కూడా ఇబ్బంది అయ్యి కళ్ళు తిరుగుతున్నాయి డాడీ, గావరైతుంది డాడీ, ఈంచి పోదాం అని అంటున్నాడు. కానీ అయిపోవాలని 4 బాప్తీసాలు జరిగాయి. ఆ బాప్తీసాల కాడికి పోవని ఏడుపు వచ్చేసింది. 9 సెమినార్లు చేస్తే మాకు ఒక బాప్తీసం లేదు, వీళ్ళకి 4 ఇస్తావా దేవా అని నా హృదయం ప్రార్థన చేస్తుంది. ఆ బాప్తీసాల దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ప్రార్థన పెట్టారు. మరలా 2 గంటల దాకా అక్కడ ఉండి దాన్ని ముట్టించి అన్నయ్య మేము వస్తామని చెప్పి ఆయనకు సెకండ్ ఇచ్చేంత వరకు నా బలహీనతలు నాతోనే ఉన్నాయి. నా బలహీనతలు ఎక్కడున్నాయి, నాతోనే. అక్కడి నుంచి వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. చిన్న బాధ కాదు మాదిగా. రాంగ్ రూట్లో 7 కిలోమీటర్లు ఎక్కడికో తీసుకెళ్ళాడు నా కుమారుడు. మరలా వెనకకు వచ్చేసి మరలా దారి చూసుకొని ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఆలోచించండి, శుక్రవారం 6ంటికి స్టార్ట్ చేసిన మా ప్రయాణము శనివారము సాయంత్రం 4 అయింది ఇంటికి చేరేసరికి.
ఏంటి ఈ పని అంటే స్వార్థ పని. ఎందుకు చేయాలంటే అల్పుడనైన నాకు స్వార్థ పనిని అప్పచెప్పాడు. అది మహాదైశ్వర్యము, దేవుని నిత్య సంకల్పం. దాన్ని కడముట్టించాలి. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ మాట చెప్తున్నాను, బాధపడకండి. ఇలాంటి ఒక ఆశ ఉంటేనే మీరు ఈ చర్చికి రండి, దేవుణ్ణి నమ్ముకోండి. ఇలాంటి ఆలోచన లేకపోతే వదిలేసేయండి దేవుని. ఎందుకంటే ఆ రక్షణ మీకు ఉండదు, ఆ కాపుదల మీకు ఉండదు. నాకు తెలుసు, ఎవరైతే ఆయన ఉద్దేశాల ప్రకారం నడుస్తారో వారిని కాపాడుతాడు, వారిని రక్షిస్తాడు. కానీ అటు ఇటు అనుకుంటూ ఉన్న వాళ్ళని కాపాడడు, రక్షించడు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఇంకా ఆయన కోపము పరలోకంలో నుంచి భూమి మీదకి వస్తుంది, దుర్నీతి పరుల మీదకి. అది దుర్నీతి, సత్యాన్ని అడ్డగించే ప్రతిదీ దుర్నీతి. ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాలని, నేను బలపరచాలని, నేను హెచ్చించుకోవడానిగా ఇలాంటివి చాలా చేశాను. 2.5 సంవత్సరాలు పరిగెత్తాను. 3.5 సంవత్సరాలు పని చెయ్యకుండా దేవుడి కాడిని పాదాలుంచి ప్రార్థన చేసి బైబిల్ చదివాను. నా జీవితంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆ స్వార్థ విలువ నేను చెప్పే వాళ్ళకి తెలియలేకపోవడం వల్ల నేను చెప్పవలసి వస్తుంది. స్వార్థ విలువ చాలా గొప్పదండి. పరిసైడైన వాడే నేను అల్పుణ్ణి నాకు ఈ భాగ్యం అప్పచెప్పాడు అని అంటే ఆయన చాలా ధనవంతుడు. ఎవరు? పౌలు గారు. అల్పుడు నన్ను ఒప్పుకొని అది భాగ్యం అని ఎంచి పరిగెడుతుంటే మనం ఏం చేస్తున్నాం? క్షణికావేశాలు. నిజమండి, బంధాలు, బంధుత్వాలు, ఈ లోకము కొంచెం వరకు నేను మంచోడు అంటే తర్వాత నిన్ను చెడ్డోడు అంటది. నీకు సహాయం వచ్చినప్పుడు నీకు రక్షణ కానీ కాపుదల కానీ ఉండదు. ఇంకా నిన్ను, నీ దేహాన్ని నశింపజేస్తారు, చిరలవాట్లకు బానిసలను చేస్తారు. వద్దు, మూర్ఖులకు ఈ తరం నుంచి వేరుకండి మీరని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఆ మూర్ఖుల దగ్గరికి వెళ్ళేంతవరకు మనం దేవునిలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకొని మరలా వెళ్ళి వాళ్ళకే వాక్యం చెప్పాలి, మళ్ళీ వాళ్ళతో మనం స్నేహం చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. మనం జ్ఞానం నేర్చుకునేంత వరకు అక్కడికి మనం వెళ్ళకూడదు అనేది దేవుడి యొక్క నిత్య సంకల్పంలో ఉండిన ఉద్దేశం, లేకపోతే కట్టడా నియమం. అర్థమైందా? దేవుని యొక్క ఉద్దేశం ఇదన్నమాట, దేవుని యొక్క సంకల్పము. ఇంకా మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఆది యందు వాక్యముండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చూడండి, చీకటి గ్రహించలేదంటే సత్యం నిజంగానే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, గ్రహించలేరు. మనకు తెలుసు కదండి, నమ్మే కదా బాప్తిసం తీసుకున్నాం. మనం దేని గ్రహించాలి? జీవాన్ని, వెలుగుని, క్రీస్తుని, వాక్యాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, ఇంకా అభివృద్ధి పొందాలి జ్ఞానంలో. ఆయన ఆది యందు వాక్యమై ఉండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి, ఆ వాక్యమే దేవుడై ఉండి రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నిత్యుడు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. నిత్యుడు తగ్గించుకొని వచ్చి చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగుని కనపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇది గ్రహించలేమానండి? అర్థమవుతుందా? ఇది గ్రహించలేమా? ఇది గ్రహించాలి, ఇది గ్రహించాలి. ఆయన నిత్యుడు అనేదానికి 9 యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడింది, ఆయన భూమి మీద, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, అధిపతి. కదా, నిత్యుడు అగు తండ్రి అన్న కాడ అండర్లైన్ చేయండి. ఆయన ఎవరు? నిత్యుడు అగు తండ్రి. ఎవరు? దేవుడు. నిత్యుడు అగు తండ్రి. ఆ వాక్యము దేవుడి దగ్గర ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము భూమి మీదకి వచ్చింది శరీరధారి అయి. ఆయన ఎవరు కాదు, నిత్యుడు అగు తండ్రి. ఆత్మనిచ్చి పంపించాడు ఆయనలోనికి, ఆ శరీరంలోని. కాబట్టి దాన్ని నమ్మి మనము నిత్యత్వం కలిగిన వాడు దేవుడు అని ముందుకు కొనసాగాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించిన క్రీస్తు యొక్క రక్తము, బాగా వినండి, నిర్జీవ క్రియలను విడిచి
జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధం చేయును. మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధముగా శుద్ధి చేయును. ఏంటి శుద్ధి చేస్తుంది? జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ కానీ వాక్యం కానీ ఏం చేయడానికి మనకు పంపించాడు? నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలన్నట? సేవించుటకు కదండి. జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మరలా ఏమంటారు, నిర్జీవమైన దేవుణ్ణి పంపించలే మన దగ్గరికి. మళ్ళీ ఏ దేవుణ్ణి పంపించాడు? నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడానికి జీవం గల దేవుణ్ణి పంపించాడు. కానీ నిర్జీవ క్రియల్ని మనము విడిచిపెడుతున్నామా లేదా? జీవం గల దేవునితో మనం ఉన్నాము, నిత్యుడగు దేవునితో మనం ఉన్నాము, నిజమైన దేవునితో మనం ఉన్నాము. వద్దు, మళ్ళా పెంటని మనం తాకడానికి వీలు లేదు, విరుద్ధమైన దాన్ని మనము ఫాలో అవ్వడానికి వీలు లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. చివరిగా 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఈ లోకంలో ఉండిన ఆ స్థితిని దేవుడు దేంతో పోలుస్తున్నాడో, క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమని, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుచుందట. ఎవరికి కలుగుచున్నది నిత్యమైన మహిమ భారము? ఏమండి, ఆది అపోస్తులకు పౌలు గారు మాట్లాడుతున్న నిత్యమైన ఆత్మ యొక్క భారము, నిత్యత్వంలోనికి వెళ్ళాలనే భారము మాకు దినదినము శ్రమలు కలుగుతున్నప్పటికీ కలుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఒక మాట, కింద మాట ఉంటుంది చూడండి, ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు. అర్థమవుతుందా అండి? నిత్యమైన విషయాలను ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, కనబడుతుందంత అనిత్యం, నిత్యమైంది కాదు. అర్థమవుతుందా? అనిత్యమైంది అంటే లయం అయిపోయేది అన్నాడు బైబిల్లోనైతే. ఇదంతా మహావేండ్లముతో లయమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం కూడా ఉండే వాళ్ళము కాదు, ఈ సృష్టిలో ఏది ఉండేది. ఒకసారి ఈ భూమి మీదకి తూములు విప్పి, ఆకాశపు తూములను విప్పి వర్షం రప్పించి జలప్రలయం చేసి మనుషులందరినీ దేవుడు తీసేస్తాడు. రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు. అలాగనే అగ్ని కురుస్తుంది కదా, ఈ భూమి మీదకి అగ్ని గ్రంథకాలు వచ్చే అవకాశము ఉంది. చాప చుట్టినట్లుగా ఈ భూమి చుట్టబడుతుంది. ఇది నిత్యమైంది కాదు. ఇక్కడ ఉన్న బంధాలు నిత్యమైనవి కాదు. ఇక్కడ ఉండిన ఆశలు, కోరికలు నిత్యమైనవి కాదు. ఇక్కడ ఉన్న జ్ఞానం నిత్యమైంది కాదు. ఏది నిత్యమైంది కాదు ఇక్కడ. అందుకనే నిత్యమైన విషయాలని గ్రహించాలి, నిత్యమైన విషయాలను మనం తెలుసుకోవాలి, ఆటి యందు మన మనస్సు ఉంచాలి, ఆటి యందు మనము నిలకడగలిగి నిలవాలి అనేది. నిత్యమైన ఏంటని తెలిసింది ఇప్పుడు? దేవుడి సంకల్పము, దేవుడి యొక్క విషయాలు. ఇంకదండి, మరి ఎవరి కొరకు సిద్ధపరిచాడు దేవుడు? నిత్యమైనవి ఎవరి కొరకు సిద్ధపరిచాడు? నిత్యమైన విషయాలు దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు. తన ప్రజలు ఎవరు? క్రీస్తు నమ్మిన వాళ్ళేగా తన ప్రజలు. వాళ్ళ కొరకే సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు, ఏమేమి సిద్ధపరిచాడో మనం కొన్నిటిని చూద్దాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6 నుంచి 18, 6 నుంచి 8 వరకు చదవండి. యెషయా గ్రంథము ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎందును, పువ్వు వాడును నిశ్చయముగా. అర్థమైందండి? ఒకడు ప్రకటించుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని? ప్రవక్తలని, అపోస్తలని, శిష్యులని, లేకపోతే దేవుని సేవ చేస్తామని నిలబడిన వాళ్ళందరినీ ప్రకటించు అని ఆజ్ఞాపిస్తున్నాడు పరలోకంలో నుంచి. ఏం ప్రకటించాలి అంటే, నువ్వు నిజం కాదురా అని చెప్పమంటున్నాడు. గడ్డి పువ్వు ఎలాంటిదో నువ్వు అలాంటి వాడివి, కాబట్టి నిత్యుడగు ఆత్మలో నీ ఆత్మ చేర్చబడవలసి ఉన్నది. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ము, విశ్వసించి, వెంబడించి ఆయన కొరకు బ్రతికి భూమి మీద అని ప్రకటించు కదండి. ఇప్పుడు ఎవరి కొరకు సిద్ధపరిచినట్టు ఇవి వాక్యం? ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ప్రజల కొరకే కదా, దేవుని ప్రజల కొరకే కదా, నమ్మిన వాళ్ళకి కొరకే కదా. కానీ ఎవరి కొరకు సిద్ధపరిచారు చేస్తే క్రైస్తవుల కొరకు సిద్ధపరిచినట్టు ఉంటుంది అనమాట.
ఎందుకు అలా ఉంటుందంటే క్రైస్తవుల కొరకే సిద్ధపరచాడు లేండి. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎదిగి మనం బయట వాళ్ళకు చెప్పాలి ఇది నిజం, ఇది సత్యం అని. కానీ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా నేర్చుకునేది సరిగా నేర్చుకుంటున్నామా? నేర్చుకునేదని మన హృదయంలో నిలిచుంటుందా? దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా? ఇది ఎవరి కొరకు సిద్ధపరిచాడు అన్నట్టు లేదండి, మన కొరకు కాదన్నట్టుంది. అయినా నిత్యత్వం కలిగిన వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, ప్రవక్తల్ని పంపించాడు ఈ భూమి మీద. ఈ భూమి మీదకి భారతదేశంలో ఎవరు తీసుకొచ్చారు వాక్యాన్ని? తోమగారు తీసుకొచ్చారు. దాని తర్వాత బర్తలోమాయి కూడా వచ్చాడంట, మద్రాసుకో లేకపోతే అదేదో ఊరన్నారు. వాళ్ళ ద్వారా వెళ్ళు ప్రకటించు, నా ఆజ్ఞను ప్రకటించు అని చెప్తే ప్రకటించారండి. వాళ్ళు విన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అందులో వినని వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే దేవుడు వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆ వాక్యం ఎలాంటిది? నిత్యత్వం కలిగింది వాక్యము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు చూశారండి, గడ్డిని పోలిన వాళ్ళు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎన్నును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము చూశారండి, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనిషి మాత్రం ఉండేటోడు కాదు. కాబట్టి వాక్యము మనిషి కొరకు సిద్ధపరిచాడు. ఆ మనిషి తన తదనంతరం అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి చేరాలి. నన్ను స్వార్థ చెప్పంటే అదే చెప్పానండి. రాములపేంట ప్రజలకు మీరు శరీర విషయంలో కష్టపడుతున్నారు, శరీర విషయంలోనే ఇబ్బంది పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు ఒక మాటని క్రీస్తు ద్వారా పలికించాడు. ఏంటి ఆ మాట? నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకుతాడు, ఆ బ్రతుకు కావాలి, దాని కొరకు ఆలోచించండి అని చెప్పాను. గడ్డి పువ్వు లాంటిది, శరీరం కొరకు ప్రయాసపడకండి, కష్టపడకండి. ఇది ఆయన చూసుకుంటాడు. ఈ శరీరాన్ని ఎంతవరకు ఈ భూమి మీద ఉంచాలో ఆల్రౌండ్ ఆయన కాడ కూడా జీవగ్రంథం ఉంది. ఆ గ్రంథంలో రాసాడట మన చరిత్ర. ఇంతవరకు ఈడు ఉంటాడు ఈ భూమి మీద అని. దాని తర్వాత ఎవడు ఆపలేడు మనలో. ఒకవేళ మధ్యలో ఏదైనా వచ్చినా కానీ అదే పోవాల్సిందే, కానీ మనం పోం. ఎందుకంటే అంత గట్టివాడు మనతో ఉన్నాడు, అంత అధికారం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం కదా. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. నిత్యత్వమైంది వాక్యం అనడానికి, అంతేకాకుండా మన కొరకు సిద్ధపరచాలనడానికి మనం వాక్యాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును కానీ, అంటే ఎప్పటికీ ఉంటాయి. ఆకాశం భూమి అయినా కానీ ఏమైద్ది? గతించదంటే ఉండదు కొన్నాళ్ళకు, కానీ నా మాటలు మాత్రము ఎప్పటికీ ఉంటాయి కదా. ఇంకా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తీయాలి. అప్పుడు మరి యొక్క దూతను చూస్తుని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమును ఆయా భాషలు మాట్లాడువారి ప్రజలకును ప్రకటించినట్లు అక్కడ అండర్లైన్ చేసుకుని నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున అంటే ఆకాశ మధ్యం ఏది? ఆకాశ మహాకాశములు మధ్య ఉన్నది భూమే. కింద పాతాళం ఉంది, పైన మహాకాశం ఉంది, ఈ మధ్యలో ఉన్నది భూమి. భూమి మీద ఎగురుతూ నిత్య సువార్తని ప్రకటించుచున్నదంట దూత. ఆ దూత ఎవరు? సువార్త ప్రకటించే వాళ్ళందరూ దూతలు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళందరూ దూతలు. బైబిల్ చెబుతున్న మాట, పదం అది, నేను చెప్తుంది కాదు. కాబట్టి దేవుని యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వారు నిత్య సువార్తని ప్రకటించే దూతలు. ఆయన దూతలుగాను దేవుని కుమారులుగాను మనల్ని చూస్తున్నాడు. మనము మన కొరక సిద్ధపరిచింది అన్నట్టుగా మనం ఒకవేళ ఉంటే అలా ఉండకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ చిత్త ప్రకారము చేయుటకు. ఈ వాక్యము ఏం చేస్తుందట?
సిద్ధపరుస్తుంది. నిబంధన యొక్క రక్తము, నిబంధన యొక్క రక్తాన్ని బట్టి వాక్యము దాని తదనంతరం అంటే బాప్తిసం తదనంతరము సిద్ధపరుస్తుంది మనల్ని. ఎక్కడికి సిద్ధపరుస్తుంది? లోకంలోనికా? పరలోకంలోనికి సిద్ధపరుస్తుంది. మన పరలోకం ఉంది. పైనున్న వాటి మీదనే మీ మనస్సును ఉంచండి కానీ భూలోకం మీద కాదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నిత్యత్వము కలిగిన వాక్యము మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనకు పంపించాడు. ఏమండి, మనకు సిద్ధపరిచినవి కూడా దేవుడు నిత్యం అత్వమే అంటే ఎప్పటికి ఉండే సిద్ధపరిచాడు కానీ తాత్కాలికం ఇవ్వడాయన. బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం ధ్యానించేటప్పుడు మనం అంటాం కదా, మాకు అది ఇయ్యి, మాకు ఇది ఇయ్యి, మాకు ఇలా చేయి, మాకు అలా చేయి. అది తాత్కాలికం అంటాడు దేవుడు. దేవుడు నీకు సిద్ధపరిచినది చాలా గొప్పది. ఏం సిద్ధపరిచాడో చెప్పడానికి సమయం లేదు కానీ మీకు కొన్ని రాసుకోండి, చెప్తాను నేను. ఆయన నిబంధనని సిద్ధపరిచాడు మన కొరకు, ఆయన నిత్యమైన విమోచనని సిద్ధపరిచాడు, ఆయన రక్షణని సిద్ధపరిచాడు, ఆయన ఆదరణని సిద్ధపరిచాడు, ఆయన రాధ్యమును సిద్ధపరిచాడు, ఆయన నివాసమును సిద్ధపరిచాడు. అంతేకాకుండా నివాసములు కూడా సిద్ధపరిచాడు. ఎవరు? దేవుడు. నిత్య జీవమును సిద్ధపరిచాడు, నిత్య ఆనందమును సిద్ధపరిచాడు, నిత్య మహిమను సిద్ధపరిచాడు, నిత్య స్వాస్థ్యము సిద్ధపరిచాడు. నిత్యమైనవి తాత్కాలికమైనవి కాదు దేవుడు నీ కొరకు ఇచ్చేవి. అలాంటి నిత్యమైన ఇచ్చే దేవుడు నిత్యుడు. మరి నువ్వు అనిత్యుడవా? కాదు, నిత్యం. మరి మన మనస్సు ఎటు ఉండాలి? నిత్యమైన వాటి మీద ఉండాలా, అనిత్యమైన వాటి మీద ఉండాలా? ఏమండి, నిత్యమైన విషయాలలో నిర్లక్ష్యము చేస్తున్నామా? మరి మనం చేస్తే మనం అనిత్యంలో ఉన్నట్టు. నిత్యమైన విషయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి, అనిత్యమైనవి కాదు. మాటలు చెప్తుంటే ఎంత రోషం వస్తుందంటే అంత రోషం వస్తుందండి. బ్రతకాలి ఎలాగన అంత గొప్పగా చేసిన దేవుని కొరకు మనము అది తాత్కాలిక నీ ఏ లెక్క, లేకపోతే మా ఏ లెక్క, మా తండ్రి, మా తాత, మా ముత్తాతల లెక్క ఈ లోకంలో సంబంధించిన ఇవలే ఆయన. నిత్య ఆనందం, నిత్య స్వాస్థ్యము, నిత్య నివాసము, నిత్య వాక్యము, అన్ని నిత్యము, నిత్య ఆదరణ, నిత్య విమోచన, నిత్య రక్షణ, ఇవన్నీ నిత్యమైనవి ఇచ్చాడు ఆయన. మనం అనిత్యమైన వాటి చూస్తాం. అవి ఉండేవి కాదు. మనసు వాటి మీదనే, మన కష్టము వాటి కొరకే, మన ప్రయాస వాటి కొరకే. ఆయన ఇన్ని చేస్తుంటే మనలో ఉన్న బుద్ధి అంతా లోకం వైపు, ఆయన వైపు చూడాలి. ఆయన ఇస్తాడండి ఈ లోకంలో. ఆయనకు సింపుల్. మన ప్రాణాలనే కాపాడుతున్న ఆయన, మనకు జీవం పోసే ఆయన మనల్ని పోషించలేడా? మనకు కావాల్సిన ఇవ్వలేడా ఈ లోకంలో? అడగని అవసరం లేదు. ఆయన నీతిని, ఆయన రాధ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏం కావాలో ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీ పరలోకంలో ఉన్న తండ్రికి అవన్నీ తెలియను. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. నీ హృదయాంతరంగంలో గ్రహించిన దేవుడు, నా కుమారుడు దీని కొరకు లోపల కొంచెం బాధపడుతున్నారా అని తెలుసుకుంటాడు దేవుడు. అది ఇచ్చేస్తే పోదా అనుకుంటాడు. కానీ అందరి లెక్క తండ్రుల లెక్క ఇవ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చాను అనుకో, అది వాడక ముందుకు ఏం చేసుకుంటారు? ఖరాబు చేస్తారు. ఎందుకు? అవతలుడికి జ్ఞానం తక్కువగా ఉంది, పరిజ్ఞానం లేదు. నేను మైనస్కి సెల్లు కొనిచ్చాను. ఎప్పుడు ఆ సెల్లు జాగ్రత్తరా అంటాను. మొన్న బలగొట్టాడు, 2000 ఖర్చు అయింది. అంటే నేను ఇచ్చింది ఏమైంది? అది తాత్కాలికంగానే ఇబ్బంది అయింది. మరి దేవుడు ఇస్తే అలా మనం పలగొట్టుకునే ఇస్తాడండి? ఆలోచించురండి. ఇవ్వడు, నిత్యం ఉండే ఇస్తాడు. నా కుమారుడు ఎవరు అనుకుంటున్నా? రాజు. నేను రాజుని, నా కుమారుడు కూడా రాజు. వాడికి నిత్యం ఉండే ఇస్తాడు. అలాగనని ఈ లోకంలో మనకి ఏదో లోటు జరుగుతుంది అనుకోకండి. ఈ రోజున్న దేవుణ్ణి నమ్మిన వాడు అందరూ కోటీశ్వరులే. ఎవడు భిక్షాధికారిగా లేడు. మీరు క్రైస్తవుల కాడికి వెళ్ళి చూడండి, ఇప్పటికీ లోకం అంతా పడి ఏడుస్తుంది. ఏమని తెలుసా? మీకు అసలు ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు, బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి, మీరు అందరూ బీసీ కంటే గొప్పలు, ఇంకొక సి ఎక్కువ పెట్టాలి మీకు అంటున్నారు. ఇంకేం తక్కువ చేశాడు చెప్పండి? మనం నిత్యమైన వెతకపోవడానికి దేవుడు ఏం తక్కువ చేస్తాడా? చేయడు. అన్నీ ఇస్తాడు ఆయన. మనల్ని బ్రతికిస్తున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కానీ మనం వెతుకుతున్నది దేన్ని అంటే అనిత్యమైన వెతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే మూడవది నిత్యత్వమైనవి. ఇంకా మూడవ దాంట్లో కూడా మనకు ఏమని చెప్పుకున్నాము? మూడవది ఏం చెప్పానండి, గుర్తుందా మీకు? నిత్యమైన వాటిలో భయంకరమైనవి కూడా
ఉన్నవి. ఎప్పుడైతే దేవుడు నిత్యత్వాన్ని మనం మనసు పెట్టమో, నిత్యత్వం మీద మన ఉద్దేశమో, మన సంకల్పం ఉండదో, అప్పుడు ఆ నిత్యత్వంలో కూడా భయంకరమైనవి ఉన్నాయి. అవి ఇస్తాడట. అయ్యేంటియో చూసి ముగించుకుందాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము. దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని. అర్థమైందండి? వాడు గుర్తుపెట్టుకోండి, నిత్య పాపం కూడా ఉంది. నిత్య పాపము అంటే ఇది ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే, పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు లోబడకపోతే, పరిశుద్ధాత్ముని దూషిస్తే, పరిశుద్ధాత్మనికి విధేయత చూయించకపోతే కదండి. ఆయన వరంగా ఇచ్చాడు కదా పరిశుద్ధాత్మని, ఆయనకి లోబడకపోతే ఎట్లా? అందుకనే అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడు నిత్యం పాపం చేసేటట్లు దేవుడు వాడిని ఉంచుతాడట. అర్థమవుతుందా? నేను ప్రశాంత్ తినాలి. నేను ఇక్కడ చెప్తున్న విషయాలు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే చెప్తాను, నా సొంతం చెప్పను. కాబట్టి వీటికి లోబడకుండా ఒకవేళ మీరు బ్రతికారనుకో నల్గొండ హాస్టల్లో, నేను చెప్తున్న ఉద్దేశాలకు కనుక లోబడకుండా, ఇప్పుడు నేను ఆదివారం సాయంత్రం రండి, మీకేం బాధ అవుతలే, 100 రూపాయలు కిరాయిలకు నేనే ఇస్తున్నాను కదా, బస్సు ఎక్కి కూర్చొని దిగి ఇంచాడు పోవాలి. నేను శనివారం సాయంత్రం ఎందుకు రమ్మంటున్నానంటే, ఒక నైట్ ఇక్కడ మీరు ప్రార్థనలో గడపచ్చు. కాబట్టి ఆదివారం పొద్దున్నే వస్తలే అంటే ఎవరిని ఉద్దేశించి, ఎవరిని నువ్వు ధిక్కరిస్తున్నట్టు? పరిశుద్ధాత్మని. ఇలాంటి కొన్ని రోజులు చూసి దేవుడు ఏం చేస్తాడంటే నిత్య పాపానికి అప్పచెప్పేస్తాడు. నిజం, నేను చెప్తుంది కాదు, ఇది దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మకు ఎవరైతే లోబడరో వాళ్ళని కొన్ని రోజులు చూస్తాడు, టైం ఇస్తాడు దేవుడు. యెజబేలుకే టైం ఇచ్చాడు, మనమే పట్టాలని చెప్పండి. 400 బయలు ప్రవక్తలను పోషించిన యెజబేలుకే సమయం ఇచ్చాడు, మనకు కూడా సమయం ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే, ఇంగిడి మారాడు కానీ ఈయన నిత్య పాపంలోనికి ఇస్తాడు. ఈ భూమి మీద ఉండగానే ఇది నిత్య పాపం చేసేటట్లు, ఎప్పటికీ పాపమే ప్రేరేపిస్తుంటుంది, పాపమే చేయాలనిపిస్తుంటుంది. దేవునికి ఆయనకి ఉండదు ఉద్దేశం. అలాగున్న నిత్య పాపం అనేది కూడా ఉంది. రెండవది నిత్యమైన తీర్పు ఉందట. ఇంకేముంది? నిత్యమైన తీర్పు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిత్యమైన పాపం ఉంది కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును. ఇక్కడ అండర్లైన్ చేయండి, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయద్దండి. ఇంకా దీన్ని మార్చడామని చూడకండి అంటున్నాడు. నిత్యమైన తీర్పు ఒకటి ఉంది కాబట్టి నేను ఏదైతే పునాది వేసానో ఆ పునాదిని మీరు మార్చొద్దు. సంఘంలో క్రమం ఇచ్చాను. ఏమండి, నేను ఇక్కడ పెట్టున్న క్రమాలు నాయండి. శనివారం ఉపవాస ప్రార్థన సిద్ధపాటు దినమే కదండి, బైబిల్లో ఉన్నదే కదా. ఆదివారపు ఆరాధన చేయాలి కదండి. శుక్రవారం ఆల్ నైట్ ప్రేయరు, ప్రతిరోజు బైబిల్ స్టడీ, ప్రతిరోజు ఆరాధన. అపోస్తులు చేశారా లేకపోతే నా సొంతంగా ఏమైనా పెట్టానా నేను? అర్థమవుతుందా? నిత్య తీర్పు ఉంది కాబట్టి ఇవన్నీ మీరు మరలా కొత్తగా మార్చడానికి ఏం ప్రయత్నం చేయకండి. ఉన్నది ఉండనివ్వండి, దేవుడు చూసుకుంటాడు తీర్పులో అంటున్నాడు. ఇది కూడా ఎవరికో తెలుసా? క్రైస్తవులకే నిత్య తీర్పు కూడా. ఎందుకు అంటే చెప్పితే వినకపోతే నిత్య పాపానికి అప్పచెప్పేది దేవుడే, ఆ చెప్పితే వింటే నిత్య తీర్పులో నిర్దోషివురు అని చెప్పేది దేవుడే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మూడవది నిత్య పాశములు కూడా ఉన్నాయంట. యూదపత్రిక 6వ వచనం, యూదపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచి దేవతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో. నిత్య పాశములు అంటే ఎప్పుడు శ్రమ, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు కష్టము, ఎప్పుడు వేదన. అర్థమవుతుందండి? ఆ పాశంలో ఎవరు చేశారు? ప్రధానత్వం నిలుపుకోలేని వారిని. ఏమండి, మనం ఎవరో తెలుసా? క్రీస్తు నమ్ముకున్న మనం తెలియదా? దేవుని కుమారులం అంటే అర్థం ఏందండి? ప్రధానులం, మొదటి స్థానంలో ఉన్నవాళ్ళం. మరి నిలుపుకోకపోతే ఏముందని చెప్తున్నాడు? పాశములు, నిత్య పాశములోనికి అప్పచెప్పాడట దేవుడే. ఇంకదా మత్తయి సువార్త
25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. నిత్య శిక్ష. ఏమండి, తల్లిదండ్రులు కొద్దిసేపు శిక్షిస్తేనే, లేకపోతే ఏదో ఒకరోజు శిక్షిస్తేనే, లేకపోతే ఏడాదికి ఒకరోజు శిక్షిస్తేనే తట్టుకోలేము. కానీ దేవుడట నిత్య శిక్ష కూడా అమలు పరిచాడట. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. అర్థమవుతుందండి? నీతిమంతులు నిత్య జీవమునకు పోతే, అనీతిమంతులు నిత్య శిక్షకు వెళ్తారు. అంటే నిత్యం అనేది శిక్షలో కూడా, నిత్యం అనేది దేవుని ఉగ్రతలో కూడా కనబడుతుంది మనకు. దేవుని ఉద్దేశంలో, సంకల్పంలో కూడా నిత్యం అనేది కనబడుతుంది. ఇది మరల బోధం. నేను ఇంతకుముందు మీతో అన్నాను, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, లోకంలోనే ఉంటాను అని 80 సంవత్సరాలు అనుభవించండి ఈ లోకంలో అని చెప్పాను కదా. అది దాని తర్వాత వచ్చేయన్నీ. ఇది వాళ్ళకి తెలియదు కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. మనకేమవుతుందంటే తెలిసిన తర్వాత వస్తున్నాయి. దేవుడు మనకు అన్నీ నిత్యమైన ఇస్తే మనం కూడా నిత్యమైనదే కోరుకుంటున్నాం. ఏంటి అంటే నిత్య పాపము, నిత్య పాశము, నిత్య తీర్పు, నిత్య శిక్ష. ఇవన్నీ క్రైస్తవులు తెచ్చుకుంటున్నారు. అవి మనకి కావు అసలు వాస్తవానికి, బయట వాళ్ళే. కానీ పరిశుద్ధాత్మను ధిక్కరించడం వలన పరిశుద్ధాత్మ వరమును మనము పొందుకోలేనట్టుగా తిరుగుతున్నాం. కాబట్టి అలాగున్న పాపంలో నుంచి మరణంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. నిత్యాజ్ఞ అట. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అక్కడనే 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి శపింపబడిన వారులారు, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడి. ఉందా అండి నిత్య అగ్ని? నిత్య నరకం, నిత్య పాశములు. ఏదన్నా మారుతుందా? శిక్ష ఒక్కటే వైపు చూపెడుతుంది కదా. అగ్నిలోనికి వెళ్ళడమే శిక్ష. దాన్ని వేరు వేరు రకాలుగా వర్ణించింది బైబిల్. కాబట్టి చాలా జాగ్రత్త. నిత్య నాశనం అని కూడా అన్నది దాన్ని. ఏమన్నది? నిత్య నాశనం. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం యందలి మహిమ నుండి పారద్రోలబడి అక్కడ అండర్లైన్ చేయండి. నిత్య నాశనమును దండన పొందుతారు. వస్తుంది అనమాట. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు, యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు అంటే మీకు అది కూడా తెలియజేశారు. శరీరానికి 1000 సంవత్సరాలు, కానీ ఆత్మకు క్షణం. ఒకరోజు, మధ్యాహ్నం, సాయంత్రం. ఎలాగో మనలో ఉండిన ఆత్మకు సమయం లేదు. అది మహాకాశంలో పటజాలని ఆత్మ, అది బలమైనది, శక్తి కలిగిన ఆత్మ అది. కాబట్టి ఆ ఆత్మ ఇప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నది. సంవత్సరాలు లేకపోతే మాసాలు, దినాలు కాదండి, క్షణాలే. వస్తాడు ఆయన. ఎలాగునైతే మొదటి రాకడలో వచ్చి వెళ్ళేటప్పుడు మరలా వస్తానని చెప్పాడు, తప్పకుండా వస్తాడు. ఆ వచ్చినప్పుడు నిత్య నాశనంలోనికి మనుషుల్ని తీసుకువెళ్తాడు. నిత్య రాధ్యంలోనికి కూడా మనుషుల్ని తీసుకువెళ్తాడు. అది కదా అండి నిత్యమైంది. ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఏమండి, కళ్ళు తిరిగి వస్తా నేను చేపలు తీసుకొని వస్తున్నప్పుడు ఏది యాక్సిడెంట్ అయినా కానీ పసుకున్న పైకి వెళ్ళిపోతా. ఇది నిత్యమైంది కాదు కదా. కాబట్టి నిత్యమైంది ఏంటి? అక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన ఆత్మకు చావు లేదు. 5 ఏళ్ళు బోధించింది ఆత్మ గురించే నేను ఇక్కడ. కానీ నిత్యత్వ విషయాల మీద మీకు ఇంకా మనసు తిరగలేకపోతుందంటే అందుకే నాకు బాధ అయింది. అందుకే దేవుడు దుఃఖపడింది. నిత్యం విషయంలో ఏదైనా నేను చెప్తున్నానంటే అది నేను కాదు, పరిశుద్ధాత్ముడని ఒప్పుకున్నారు పోయిన ఆదివారం సహోదరులు. నిత్య విషయంలో మీద నువ్వు చెప్తున్నావంటే కొంతమంది అంటారు నన్ను టార్గెట్ చేస్తున్నావు. నేనెందుకండి? మీ కాంచి ఏం తీసుకుందామని టార్గెట్? నేనేమన్నా కానుకలు ఉన్నాయి ఇందులో, దేశం భాగాలు ఉన్నాయి ఇందులో. నాకు ఏమని ఎన్నడన్నా అడిగాను 5 సంవత్సరాలు నా సాక్ష్యంలో? సువార్త కొరకైనా అడిగానండి. మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సువార్త కూడా నేనే చేసుకునే సామర్థ్యం ఆయన ఇస్తాడు, లేకపోతే ఆపుకుంటాడు. ఇది నాది కాదు అని చెప్పాను.
కాబట్టి ఇంత చక్కని వాక్యం ప్రకటింపబడటానికి దేవుడు నిత్య సంకల్పాన్ని ఇక్కడ ఉంచాడు. మనం ఎలా ఉన్నాం? అనిత్యమైన వాటిని చూస్తే అవి అనిత్యములే, ఉండేవి కాదు అనేటట్లు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకటి, ఇప్పుడు మనం నేర్చుకునే నిత్యమైనవి ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు నిత్యమైనవి. అవి ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే మన కొరకే. మనం చేయాలి వాటిని. ఆ నిత్యత్వం పనులు మనమే చేయాలి. ఆయన వచ్చి చేయడు, వచ్చి చేశాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరలా ఆయన వచ్చేది మనల్ని తీసుకుపోతానికి, మళ్ళీ వచ్చి చేస్తానికి, చెప్పడానికి కాదు. కాబట్టి మనం చేయాలి వీటిని. అంతేకాకుండా మూడవది, నిత్యమైన వాటిలో భయంకరమైనది కూడా ఉంది, అక్కడికి వెళ్ళే ప్రమాదం ఉంది. మనము ఆలోచన చేసాం. ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం బ్రతకడానికన్నా నిర్ణయం తీసుకొని నిబంధన చేసుకోవాలి. లేకపోతే మరలా ఇవన్నీ నాకెందుకులే, ఎవరికో చెప్పారు, ఆయన ఇంతసేపు మొత్తుకున్నాడు గంటం బావు, నాకు నిత్యమైన ఎందుకు, అనిత్యమైనయే కావాలి, ఈ లోక సంబంధాలే కావాలి, ఈ లోక భోగాలే కావాలి, ఈ లోక భాగ్యాలే కావాలి, ఈ లోక సంతోషాలే కావాలనుకుంటే అట్లా కూడా దేవుణ్ణి అడగొచ్చు. అడిగి వాటిని అనుభవించవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చాడు ఛాయిస్. కానీ అటు ఇటు కాకుండా మాత్రం ఉండొద్దు అనేది ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచును గాక. ఆమె